జగిత్యాల జిల్లా కొరుట్ల మండలంలోని కాల్వగడ్డ మీద ఉన్నటువంటి శ్రీ రామేశ్వర ఆలయం ఇది. ఈ ఆలయంలో సొరంగ మార్గం అనేది ఉంది. ఈ సొరంగ మార్గం ద్వారా ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటి నగరేశ్వర స్వామి ఆలయానికి మరియు ఈ ఆలయం ముందు భాగంలో ఉన్నటువంటి మహాదేవ స్వామి ఆలయానికి సొరంగ మార్గం వెళ్తుందని పెద్దలు చెప్తుంటారు. నేను ఇంతవరకు గర్భగుడిలో సొరంగ మార్గం ఉన్నటువంటి ఆనవాళ్ళని ఎక్కడ చూడలేదు. కానీ ఈ ఆలయంలో మాత్రం సొరంగ మార్గాన్ని ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోయాను. ఈ రామేశ్వర ఆలయంలో ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ అన్నదాన కార్యక్రమానికి దాతలుగా ఎవరైతే పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటారో వాళ్ళు దాతలుగా వ్యవహరిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి రామేశ్వర ఆలయంలో ఎవరైతే భగవంతునికి సేవ చేయాలనుకుంటారో వాళ్ళందరూ వచ్చి ఈ అన్నదాన కార్యక్రమంలో కూరగాయలు కట్ చేయడం దగ్గర నుంచి వడ్డించడం వరకు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ప్రతి సోమవారం ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. వచ్చి అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొనడం జరుగుద్ది. ఏది ఏమైనా జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ఆలయాల్లో ఈ రామేశ్వర ఆలయం అనేది ఒకటి. ఈ రామేశ్వర ఆలయం నుంచి సొరంగ మార్గం ముందు భాగంలో ఉన్నటువంటి ఈ మహాదేవ స్వామి ఆలయానికి సొరంగ మార్గం ఉందని పెద్దలు చెప్తూ ఉంటారు. సో ఈ ఆలయంలో కోనేరు మరియు చాలా విగ్రహాలు అనేటివి ఇటీవల కాలంలో కూడా బయటపడ్డాయి. సో అంత గొప్ప చరిత్ర అనేది ఈ రామేశ్వర ఆలయానికి మరియు మహాదేవ స్వామి ఆలయానికి ఉంది. ఈ మహాదేవ స్వామి ఆలయాన్ని మరో వీడియోలో పూర్తిగా క్లియర్‌గా మీకు చూపిస్తూ ఈ ఆలయ చరిత్రను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. ఈ ఆలయం వెనుక భాగంలో ఉన్నటువంటి నగరేశ్వర స్వామి ఆలయం ఇది. ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కకే ఉంది. సో ఈ పక్కన ఉన్నటువంటి నగరేశ్వర స్వామి ఆలయం ఇది. ఇందులో కూడా శివలింగం అనేది ఉంటుంది. సో ఇక్కడికి కూడా భక్తులు సోమవారం అధిక సంఖ్యలో వస్తూ ఉంటారు. అది ఈ ఆలయం ప్రత్యేకత.